గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. సో వీఆర్ మీటింగ్ ఇన్ అవర్ 7th grades ఇంగ్లీష్ క్లాస్ టుడే. సో లాస్ట్ ఇయర్ మీలో కొంతమంది మన విద్యాశక్తి క్లాసెస్ ని ఆన్లైన్ లో అటెండ్ చేశారు. సో దిస్ అకాడమిక్ సెషన్, ఐ హోప్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ వీఆర్ ఆల్ మీటింగ్. Very warm welcome to everyone, and once again I welcome you all for our today's 7th grades English class. ఓకే, సో అందరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయాలి. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో టుడే అవర్ క్లాస్, సో దిస్ ఇయర్ అవర్ క్లాసెస్ విల్ గో ఆన్ ఫ్రమ్ 3:20 to 4 PM. ఓకే, సో లాస్ట్ ఇయర్ 4 o'clock అంటే అది ఎండ్ అయ్యేటప్పటికి 5 o'clock అయింది, అండ్ యూ naturally you will be tired. So this year I hope you all will have more energy and more enthusiasm to attend our classes. సో మనము మన క్లాసెస్ ని స్టార్ట్ చేద్దాము. సో ఎప్పట్లాగానే ఐ విల్ షేర్ ద స్క్రీన్ అండ్ we will see what do we have in our today's class. సో 7th grades మీలో కొంతమంది 6th grade విద్యాశక్తి క్లాసెస్ ని ఆన్లైన్ లో అటెండ్ చేశారు. సో 7th grade లో ఉన్నారు, యూ జస్ట్ స్టార్టెడ్ కదా, మేబీ ఒక 20 days, ఒక 2-3 weeks అయ్యి ఉంటుంది మీరు క్లాసెస్ స్టార్ట్ చేసి 7th grade లోకి వచ్చి. సో which is very nice. All the best to all of you, and then we will see what do we have in our today's class. Yes, so idi mana screen. So what is written here? Welcome to 7th grade English. So 7th grade lo unnam kada, and what subject are we going to learn? We are going to learn English. English is a new language kada. So మాతృభాష మనందరికి వేరే లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు గాని తమిళ్ గాని అలా. బట్ ఇంగ్లీష్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. సో మదర్ టంగ్, మాతృభాష ఏదైతే ఉందో అది టాప్ మోస్ట్ ప్రయారిటీ, చాలా ముఖ్యం. ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అత్యంత అవసరం మనకి, బికాస్ హైయర్ ఎడ్యుకేషన్ కి మనం వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో మనము మన క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. సో విద్యాశక్తి క్లాసెస్ ని అందరూ టైం కి లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. So 3:20 ki classes will start. So you all have to come on time. Kada, if you come on time, we can make the best use of it. So time ki vaste manam first lo koncham introduction topics ni chakkaga maatladukochu. You will not miss out on anything. So always bring your books. Chetlo books undali. Okay, so that you will note the important points. Books, pens, వాటర్ బాటిల్స్ అన్ని తెచ్చుకొని విద్యాశక్తి క్లాసెస్ ని ఏ రూమ్ లోనైతే కండక్ట్ చేస్తారో అక్కడికి మీ టీచర్స్ ఆర్ హెల్పర్స్ తో టైం కి లాగిన్ అవ్వాలి. అండ్ ఆల్సో మనము ఈ క్లాసెస్ లో వి విల్ ప్లే స్మాల్ క్విజ్ ఆర్ స్మాల్ డిస్కషన్స్. సో యూ ఆల్ హ్యావ్ టు ట్రై టు ఆన్సర్ ఫర్ దోస్ క్విజ్. And then active participation is very important. So when we conduct a quiz, you can enter the answers in the chat box. Your teachers will help you chat box lo answer cheyadaniki. Meeru quiz pettinappudu answers ni guess cheyadamu correct ga and chat box lo enter cheyadam lantivi cheyochu. Okay, so on this note, once again evaraina koncham late ga login ayyunte, I welcome you all for today's session. Let's have a happy learning. Okay na? So English class 7th grade. In today's session we are going to learn English. Okay, so usual ga mana classes ni how do we start? We talk about something interesting, kotta vishayam, leda about some important or famous person. So ivalati mana class lo let's see whom are we going to learn about. Chudandi, if you see the picture, మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ అ రాకెట్, స్పేస్ కి వెళ్ళడం, శాటిలైట్. సో యూ కెన్ సీ ద నేమ్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్ అనేది ఎవరు? హీఈస్ అ గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్. సో ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ మెనీ సైంటిస్ట్. అందులో విక్రమ్ సారాభాయ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ లో ఆయన he has contributed a lot. కొత్త విషయాలను కనుక్కున్నారు. ఓకే,
అండ్ ఎందరో మందిని ఆ రంగం వైపు ప్రోత్సహించారు. హీ ఎంకరేజ్డ్ మెనీ యంగ్ పీపుల్ టు పర్సీవ్ career or interest in Indian space program. స్పేస్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా టీవీలో రాకెట్ లాంచింగ్ చూసినప్పుడు, స్పేస్ గురించి చెప్పినప్పుడు యు ఆల్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టెడ్. సో అలాంటి ఒక ఫీల్డ్ లో ఎంతో కృషి చేసిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్. సో వాట్ డు వి కాల్ హిమ్? హీ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే ముందు కాలంలో ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ టఫ్ సబ్జెక్ట్ అండ్ చాలా తక్కువ మందికి దానిపైన అవగాహన ఉంటుంది. బట్ విక్రమ్ సారాభాయ్ షోడ్ ట్రెమెండస్ ఇంట్రెస్ట్ అండ్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ దిస్ ఫీల్డ్. అందరికీ ఇస్రో తెలుసు కదా, యు ఆల్ నో ఇస్రో. ఎస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో he was one of the founding members. He played a key role to start ISRO. Okay, na? So he was also closely associated with Abdul Kalam and Dr. Nambi Narayanan. వీళ్ళందరూ కూడా స్పేస్ సైంటిస్టులు కదా. వీళ్ళందరికీ ఈయన ఒక గైడ్ లాంటి వారు. హీ వాజ్ ఎ గైడ్, హీ వాజ్ ఎ మెంటర్, హీ వాజ్ దేర్ ప్రొఫెసర్, టీచర్ లాగా అన్నమాట గైడ్ చేయడం. హీ వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ హీ బిలీవ్ దట్ ఇండియన్స్ కి స్పేస్ గురించి అవగాహన ఉండడం, నాలెడ్జ్ ఉండడం is very very important. ఆ ఫీల్డ్ లో కృషి చేయడము is the most important thing అని విక్రమ్ సారాభాయ్ believed. He strongly believed that our country's progress is very very dependent on our space programs. Okay? And also he inspired many young scientists. సో మీలాగా చదువుకొని సైంటిస్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకు he is a good inspiration. Okay, and also his birthday. When is his birthday? 12th August is celebrated as National Space Day in India. ఆయన birthday ni 12th August we celebrate as National Space Day. Okay, so Vikram Sarabhai is a great Indian scientist. What scientist he is? He is a space scientist. Okay na? So ISRO ni స్థాపించడానికి he played a major role. Okay, ఎందుకంటే it's a very tough field కదా. So people like him are our inspiration అన్నమాట. ఓకే, సో ఇండియా తర్వాత లాంచ్ చేసిన కొన్ని శాటిలైట్స్ కి ఈయన పేరు పెట్టింది. వన్ ఆఫ్ దెమ్ ఇస్ లైక్ విక్రమ్ ల్యాండర్ అండ్ వికాస్. వికాస్ అంటాం. వై ఈజ్ ఇట్ కాల్డ్ వికాస్? ఇట్ ఈస్ హిస్ నేమ్ ఓన్లీ. విక్రమ్ సారాభాయ్ ని ఇలా రివర్స్ చేశారు, ఎస్ఏ. సో వికాస్ అని ఈయన పేరుతో కొన్ని శాటిలైట్స్, ల్యాండర్స్ ని నేమ్ చేశారనమాట. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ important eminent person, Dr. Vikram Sarabhai, who is also known as the father of Indian space program. Okay na? So that was our introduction. So English part. In today's English lesson, let's see what we are going to learn. Okay, so ikkada heading lo emani rasi undi? Tense. Yes. సో టెన్స్ అంటే ఏంటి? టెన్స్ ని మనము కాలంతో కంపేర్ చేయవచ్చు. వాట్ ఈస్ అ టెన్స్? ఇంగ్లీష్ లో డిఫైన్ చేయాలంటే అ టెన్స్ టెల్స్ us when an action is done. ఎప్పుడు జరిగింది ఒక పనిని మనము ఎప్పుడు చేసాం? ఇప్పుడు చేస్తున్నామా, ముందే చేసేసామా, చెయ్యపోతున్నామా? హౌ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? వి సే present tense. What is present tense? Action that happens now. Something that is happening now. She is reading a book. Ippudu chadutundi aa ammayi. She is reading a book. You all are attending a class. Meer andaru em chestunaru? Class attend avutunnaru. That is present tense. I am teaching. That is present tense. నేను ఇప్పుడు చేస్తున్నాను ఆ పని. దాన్ని మనం ఇంగ్లీష్ లో ప్రెసెంట్ టెన్స్ అంటాం. సో వాట్ డస్ ద టెన్స్ డూ? వన్ మోర్ టైమ్ లెట్స్ ఆల్ థింక్. వాట్ డస్ ద టెన్స్ డూ? A tense tells
వెన్ అన్ యాక్షన్ హ్యాపెన్స్, యాక్షన్ ఒక పని ఎప్పుడు జరుగుతుందో చెప్పేది టెన్స్ అన్నమాట. సో టెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ వి ఆల్ టాక్ ఆర్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, వి ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫార్మేటివ్ లెర్నింగ్ ఇయర్స్, నేర్చుకుంటున్నప్పుడు ఈ భాషని కొత్తగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, ఐ గో ఎస్టర్డే అంటాము, ఐ వెంట్ ఎస్టర్డేకి బదులు ఎక్స్క్యూజ్ మీ. Okay, yeah, sorry for the pause. Okay, so always we talk about tense kada. నేను ఏం చెప్పాను, when we are communicating, when we are talking, we always are in some slight confusion. ఓకే, ఐ గో ఎస్టర్డే అంటాము, లేకపోతే ఐ గో టుమారో అంటాము. అక్కడ టెన్స్ కి కావాల్సిన పదాలని మనము వీఆర్ ఫ్రేమింగ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. సో వెన్ యూ thoroughly understand the tense and use the keywords, then అలాంటి మిస్టేక్స్ రావు. మన టీచర్స్ మనని కరెక్ట్ చేస్తారు. when you go to your teacher and say, ma'am, I go tomorrow అని చెప్తే మ్యామ్ విల్ కరెక్ట్ యూ. ఐ విల్ గో టుమారో అని అనాలి. ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ ద వర్డ్ విల్. ఓకే, సో నౌ లెట్స్ లర్న్ వన్ బై వన్. Present tense. So present tense lo you are always talking about the action that happens now. She is reading a book. Is reading. Okay, she reads a book. Adi kuda simple present. She reads a book. Okay, and then when you want to talk about the past, gatamlo jariginadi, mundu roju, mundu varam jariginadi maatladetappudu, that is called past tense. What is it called? Past. Gatam. Past tense. Okay. So past tense refers to the action that happened before. Mundu jariginadani maatladukunetappudu we use past tense. Okay. Example, he wrote. Wrote. Write ane padaniki past tense is wrote. He wrote a letter yesterday. He wrote a letter yesterday. Ninna rasesadu. So he wrote a letter yesterday is the past tense. Future tense. What is future tense? We talk about the action that will happen later. Tarvata jaragaboye vishayala gurinchi maatladetappudu we tell it is a future tense. For example, she will travel to Delhi tomorrow. Tomorrow ante ఫ్యూచర్ కదా, ఇట్స్ నాట్ ఇవాళ, ప్రెసెంట్ కాదు, పాస్ట్ గతం కూడా కాదు, ఫ్యూచర్ భవిష్యత్తులో జరగబోయేది. ఓకే, సో షీ విల్ ట్రావెల్ టు ఢిల్లీ టుమారో. సో ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే యాక్షన్ దట్ హ్యాపెన్స్ నౌ. పాస్ట్ టెన్స్ అంటే యాక్షన్ హ్యాపెండ్ బిఫోర్, ఇంతకు ముందు. ఫ్యూచర్ టెన్స్ actions that will happen later, tarvata jaragaboyindi. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సింపుల్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ టెన్స్ చూడండి. ఐ ప్లే ఫుట్బాల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఆడతాను. షీ రీడ్స్ బుక్స్. తను బుక్స్ చదువుతుంది అంటే అలవాటుగా. దాని అర్థం ఏంటి? అది ఫ్యాక్ట్, జనరల్ ట్రూత్స్, రొటీన్స్ అండ్ హ్యాబిట్స్. ఓకే, హ్యాబిట్స్, రొటీన్స్, అలవాట్లు. జనరల్ గా సింపుల్ ప్రెజెంట్ లో ఏముంటాయి? అలవాట్లు, జనరల్ ట్రూత్స్, నిజాలు, ఫ్యాక్ట్స్. ఓకే, ఐ ప్లే ఫుట్బాల్ ఎవ్రీడే, ఇది నా రొటీన్. షీ రీడ్స్ బుక్స్, దిస్ ఈస్ ఆల్సో హర్ హ్యాబిట్ ఆర్ రొటీన్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చూసారా ఇక్కడ ఎస్ ఉంది. సింపుల్ ప్రెజెంట్ లో మనం ఎస్ ని చూడొచ్చు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇదేంటి? ఫ్యాక్ట్. ఓకే, వి గో టు స్కూల్. మేము స్కూల్ కి వెళ్తాం, అది మా అలవాటు, రొటీన్. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ,
It's a fact, general truth. Birds fly in the sky. Birds ఎక్కడ ఫ్లై అవుతాయి? స్కై, అది ఫ్యాక్ట్. ఓకే, సో ఇది సింపుల్ ప్రెసెంట్ అన్నమాట. ఓకేనా? అండ్ సింపుల్ పాస్ట్ లో ఏంటి? ముందు జరిగిన విషయాలు, ఒక స్పెసిఫైడ్ టైం ఉంటుంది దానికి. నిన్న, ఒక వారం క్రితం, అలా. సో వి యూజ్ సింపుల్ పాస్ట్ టు టాక్ అబౌట్ యాక్షన్స్. యాక్షన్స్ గురించి మాట్లాడతాము. ఎప్పుడు జరిగినాయంటే యాక్షన్స్? పాస్ట్, గతంలో, దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అట్ అ స్పెసిఫైడ్ టైం. టైం అంటే ఇక్కడ ఎస్టర్డే కావచ్చు, ఓకే, వీక్ బిఫోర్ కావచ్చు, లాస్ట్ మంత్, అలా అన్నమాట. ఐ ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. ఇక్కడ ప్లే అనే పదాని యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? ప్లేడ్. ఇది నేను నిన్న ఆడేశాను. ఐ ప్లేడ్ ఫుట్బాల్ ఎవ్రీడే. షీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్. ఓకే, సో అంతకు ముందు రోజో ముందు వారమో తను ఏం చేసింది? షీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్. దే వాచ్డ్ ఎ మూవీ. పాస్ట్ టెన్స్ ఇది. ఆల్రెడీ దే వాచ్డ్ అ మూవీ. ఓకే, దే వాచ్డ్ అ మూవీ. హీ వెంట్ టు ద పార్క్. పార్క్ కి వెళ్ళాడు. ఎప్పుడు? ఇంతకు ముందే, నిన్న, కాసేపు ముందు, అలా అన్నమాట. వి ఫినిష్డ్ అవర్ హోంవర్క్. అయిపోయింది, ఆల్రెడీ హోంవర్క్ చేయడము అయిపోయింది. వి ఫినిష్డ్ అవర్ హోంవర్క్. దిస్ ఈస్ యాక్షన్ కదా, ఫినిషింగ్ అనేది యాక్షన్. యాక్షన్ ఎప్పుడైంది? పాస్ట్ లో, గతంలో అయిపోయింది. ద బేబీ స్లెప్ట్ వెల్. చక్కగా పడుకుంది. ఓకే, పాస్ట్ లో ద బేబీ స్లెప్ట్ వెల్. ఓకే, సో హౌ డిడ్ ద బేబీ స్లీప్ అని ఎవరైనా అడిగినప్పుడు, ఆల్రెడీ పడుకొని లేచి ఉంటే మనం ఏం చెప్తాము? ద బేబీ స్లెప్ట్ వెల్ అని. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్. ఫ్యూచర్ చూద్దామా? వి విల్ యూజ్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ ఇది టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో జరగబోయే విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏమంటాము? these are the things that are going to happen in the future. For example, I will study hard. నేను ఫ్యూచర్ లో బాగా చదువుతాను. I will. She will become a doctor. ఒకవేళ మార్క్స్ రాలేదనుకోండి సరిగా, సో మ్యామ్ విల్ ఆస్క్ యూ, why did you score less? Then what will you tell your ma'am? I will study hard. నేను ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ లోపు, from now on I will study hard. She will become a doctor. ఫ్యూచర్ లో వీళ్ళ కష్టపడి చదివింది అనుకోండి, then what is it? She will become a doctor, which is in the future. They will go to the zoo. వాళ్ళు వెళ్తారు, ఇంకా వెళ్ళలేదు. They will go to the zoo. Will. We will play cricket. What are you going to do in the evening? అని మన ఇంట్లో ఎవరైనా అడిగారు అనుకోండి, ఈవినింగ్ నీ ప్లాన్ ఏంటని, అప్పుడు అది ఫ్యూచర్ కదా. ఇది మధ్యాహ్నం అనుకోండి, పొద్దున అనుకోండి. We will play cricket. మేము ఆడతాం సాయంత్రం. He will help his father. It will rain tomorrow. రేపు, ఫ్యూచర్. ఓకేనా? సో ఇలాంటి కొన్ని పదాల ఎగ్జాంపుల్స్ ని మనము ఇక్కడ చూద్దాం. ఉదాహరణకి ప్రెజెంట్, ఫ్యూచర్ అండ్ పాస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడుతాం. గో అనే పదానికి ఏంటి? ప్రెజెంట్ టెన్స్ గోస్. గో ఆర్ గోస్, ఇవి రెండు కూడా, ఫస్ట్ రెండు కూడా ప్రెజెంట్ టెన్స్. ఆల్రెడీ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ ఏంటి దీనికి? విల్ గో. ఓకే, he goes to the park. He went to the park yesterday. He will go to the park, or he will go to the park tomorrow. అలా. ప్లే అనే పదానికి చూద్దామా? ప్లేస్. He plays cricket. She played cricket yesterday. I will play cricket tomorrow. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఐ, హీ, షీ తీసుకుంటున్నాను. మీరు ఒకే పదం పెట్టి కూడా ఫార్మేషన్ చేయొచ్చు. ప్లేస్, ప్లేడ్, విల్ ప్లే. ప్రెజెంట్ టెన్స్. తర్వాత ఏంటి? పాస్ట్ టెన్స్,
ఫ్యూచర్ టెన్స్. తర్వాత రీడ్, రీడ్స్, రెడ్, పాస్ట్ టెన్స్ లో దీన్ని రెడ్ అని చదవాలి, READ. విల్ రీడ్, షీ విల్ రీడ్. ఓకే, he reads or she reads a book. I read a book. I will read a book tomorrow. Ala. Write, writes is present tense. Wrote, past tense. Okay, she writes the answer well. She wrote the answer. She will write the answer. Ala anamata. Eat, eats, ate, will eat. Eats, ate, will eat. Present tense, past tense, future tense. ఓకేనా? ఇలా టెన్స్ ని మనము ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ లో నేర్చుకుంటాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఏంటది చూద్దామా? చూడండి, ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది ఏంటి? ఇది మీకు క్లారిటీ ఉంది కదా? సింగ్ అని ఉంటే సింగ్స్, సాంగ్, విల్ సింగ్, ఇలా అనమాట. మీది నేను స్క్రీన్ ని అలాగే వదిలేస్తాను ఒక 10 seconds 20 seconds కి. మీరు చదువు, మీరు అంతా చదవడం, నోట్ చేయడం చేసుకోండి, ఫ్యూ వర్డ్స్, సో దట్ యు విల్ రిమెంబర్. డ్రైవ్, డ్రోవ్, విల్ డ్రైవ్. ఈ బై అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ కొంచెం డిఫరెంట్ వర్డ్స్. బై, బాట్. ఓకే, విల్ బై. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాము? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ చూసాం. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి? లెట్స్ సీ. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు talk about an action. Here we are always talking about action that happened at an unspecified time. ఇది ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, ముందు జరిగి ఉండొచ్చు. ఓకే, we don't know when it happened in the past. పాస్ట్ లో జరిగింది, కానీ మన దగ్గర స్పెసిఫిక్ టైం లేదు. నిన్ననా, మొన్ననా, లాస్ట్ వీక్, అలాంటి ఏ టైం లేదు. కానీ ఇట్ హ్యాస్ సమ్ కనెక్షన్ విత్ ద ప్రెసెంట్. పాస్ట్ లో జరిగిన ఒక విషయానికి ప్రెసెంట్ లో, ఇప్పుడు, still there is a connection. Okay, so the present perfect tense is used to talk about an action that happened at an unspecified time in the past. ముందు జరిగింది, కానీ దానికి ప్రస్తుతం ప్రెసెంట్ తో కనెక్షన్ ఉంది. పాస్ట్ లో జరిగిన ఒక విషయానికి ప్రెసెంట్ లో there is a connection. దాన్నే మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. డెఫినేషన్ పెద్దగా ఉందని యూ షుడ్ నాట్ ఫీల్ టెన్స్డ్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఈజీ. నౌ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ అండర్స్టాండ్. సో దీంట్లో ముఖ్యంగా సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఐ గాని, హీ గాని, అలా షీ గాని, వి గాని, ఆల్ దిస్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? దిస్ ఇస్ ద కీవర్డ్. హ్యాస్, హ్యావ్. Has and have are the keywords. Then what do we have? We have a past participle. Past participle ante enti? For example, eat ane padam undanukondi. Eat, eat, ate, eaten. Eaten anedi past participle. ఇలాంటి కొన్ని వర్డ్స్ ఈ స్ట్రక్చర్ లో, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మీరు చూస్తారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాస్ అండ్ హ్యావ్, ఆర్ అయితే హ్యాస్ లేకపోతే హ్యావ్, సింగులర్ అయితే హ్యాస్, ప్లూరల్ అయితే హ్యావ్ ఉంటుంది. అండ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్. ఓకే, అవన్నీ చూద్దాం ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్. సో ఇప్పుడు ఫినిష్ అనే పదానికి ఫినిష్, ఫినిష్డ్, ఇది పాస్ట్ టెన్స్. దీని పాస్ట్ పార్టిసిపల్ ఏంటి? ఇట్స్ ఆల్సో ఫినిష్డ్. సో ఐ హ్యావ్ ఫినిష్డ్ మై homework. Okay, I have finished my homework. This is one example of present perfect tense. Okay na? Children,
సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాస్ట్ పార్టిసిపల్స్ చూడండి ఎలా ఉంటాయో. ఉదాహరణకి ప్లే అనే వర్డ్ కి ప్లేడ్, ఈట్ అనే వర్డ్ కి ఈటెన్, గో గాన్, రైట్ రోట్ రిటర్న్. యూజువల్ గా ఇది ఇలా చదవాలన్నమాట. ప్లే ప్లేడ్ ప్లేడ్, ఈట్ ఏట్ ఈటెన్, గో వెంట్ గాన్, రైట్ రోట్ రిటర్న్, give gave given, win won won. Okay, sometimes past tense and past participle are same. So ikkada how should we remember? How should we remember this present perfect tense edaithe undo, that always has a subject, then it has the words have, has, had, will have ilanti, and then past participle. Past participle ante played, eaten, gone, written, given అట్లాంటివి. వన్ అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ రీడ్స్ స్టోరీ బుక్స్. దీన్ని మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ గా ఎలా మార్చుతాం? మళ్ళీ చూడండి, షీ రీడ్స్ స్టోరీ బుక్స్. ఎట్లాంటి వర్డ్స్ రావాలి? హ్యావ్, హ్యాస్, విల్ హ్యావ్ కదా. చూడండి, షీ హ్యాస్ రెడ్. రీడ్ కి పాస్ట్ పార్టిసిపల్ ఇస్ రెడ్. రీడ్, రెడ్, రెడ్. షీ హ్యాస్ రెడ్ స్టోరీ బుక్స్. నెక్స్ట్, వి రైట్ లెటర్స్. ఫ్లిప్ చేద్దామా? వి హ్యావ్, హ్యావ్ అండ్ హ్యాస్ రావాలి కదా. హ్యావ్ ఆర్ హ్యాస్. We have write, wrote, written. We have written letters. Next, I play cricket. Okay, so answer lo has, have, will have ala రావాలి కదా. చూద్దాం. I have played cricket. Okay, I play cricket. I have played cricket. Next, he cleans his room. He has already చేసేసాడు. He has cleaned his room. Okay, let's flip it and see. ఇది question. He cleans his room. Okay, clean, clean, cleaned. Okay, so flip చేస్తే he has cleaned his room. Next చూద్దామా? They visit museum. Visit, visited, visited అనే వర్డ్ ఉంటుంది. ఓకే, ఆర్ దే విల్ ఆ వర్డ్ ఉంటుంది. దే హ్యావ్ విజిటెడ్ మ్యూజియం. సో దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యాస్ రాదు, హ్యావ్ వస్తుంది. దే హ్యావ్ విజిటెడ్ మ్యూజియంస్. ఇదేంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో మనం ఇప్పుడు మీరు ఈ క్విజ్ని సాల్వ్ చేయండి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఇప్పుడు మీరు సాల్వ్ చేసి ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో ఎంటర్ చేయొచ్చు. ఓకే, వి విల్ స్టార్ట్. కన్వర్ట్ టు ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్. ఏ బి సి డి. మీరు ఎంటర్ చేయండి చాట్ బాక్స్ లో ఆన్సర్. ఐ అంటే కాబట్టి ఏం వర్డ్ వస్తుంది చూసి మీరు చక్కగా రాయాలి. I have finished my homework. Next, she visited Hyderabad. She visited Hyderabad. Third question. They watched the movie. They is plural. It always has
it always comes with the word have. They have watched the movie. We completed the project. We is plural. We have completed the project. He ate breakfast. Eat, ate, eaten. Eat, ate, eaten. Appudu you should see what word comes. He has eaten breakfast. Okay na? ఈ ఎక్సర్సైజ్ ని మనం స్లోగా చేస్తూ ఉంటే మీరందరు పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? యూ విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? హ్యాస్ ఆర్ హ్యావ్. ఈ పదాలు ఖచ్చితంగా వస్తాయి మీరు కన్వర్ట్ చేసేటప్పుడు ఒక టెన్స్ నుంచి ఇంకొక టెన్స్. తర్వాత పాస్ట్ పార్టిసిపల్, ఈడి, ఈటెన్, ఓకే, ఇలాంటివి. వన్ and then rest of the sentence alage untundi. So subject plus helping verb plus past participle, you will have it in your sentence. So past participle yokka konni forms enti ilaga anamata. Play anunte played, eat, eaten, go, gone, write, written, give, gave, given, win, won. Ala. Okay na? Yes. So this was about past participle. So past participle ante enti? Gatamlo, something that has happened in the past, but there is a connection to it in the present. Ippudu kuda manamu dani gurinchi maatladukuntunnam. It is relevant in the present. Okay na? So past lo eppudu jarigindo manaku teliyadu. Just we know that it is past. Time, exact time we don't. Right. Now we are moving to a new topic. Okay. What is a new topic? It is notice writing. What is a notice? Notice ante enti? School bite or sometimes we see a notice. What is it? A notice is a short formal written announcement. Enti notice ante? It is a short formal written announcement. Ante oka notice board paina ila ఒక పేపర్ తో ఇలా పెట్టి ఉంటుంది కదా. ఓకే, నోటీస్, స్కూల్ హాలిడే అలా రాస్తారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎ నోటీస్. నోటీస్ లో ఏముంటుంది? ప్రొవైడ్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు అ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్. స్కూల్ బయట ఉన్న నోటీస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ స్కూల్. ఓకే, నాట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ నోటీస్ outside a government office, it is for public. Okay, people kosam adi. Ala, it is displayed on the notice board. Where do you see the notice? On the notice board or other public places like some offices anamata. Idi, what does this notice board say? Idi oka event gurinchi cheppochu, holidays gurinchi cheppochu, raboye annual day gurinchi cheppochu, school reopening dates, holidays gurinchi cheppochu. Okay, so it tells about an event, meeting, parent teachers meeting appudu notice board pedtaru, activity or any important announcement. Okay na? It tells about some important announcement. Ila untundi chudaniki, ila notice board untundi. Ikkada we have a small exercise. So notice board lo manam enti ante chaala ekku pedda vakyalu raayaradu. We cannot write big sentences. It has to be simple, clear, it has to be simple. Okay, and it has to be short, not too long. It has to be short, simple. Simple here, words have to be not very complicated anamata. Okay, and it has to be for a specific group of people. For example, this is a notice board. Chudandi ikkada paina konni keywords unnai. This is in your textbook also, grammar book. Inform, assembly hall, Thursday, Friday, queries, health card, grade 6 to 8, health checkup, please contact. Ivi words. So Greenfield Middle School yokka notice board anukundam. 12th July and rasi 2026.
ఇయర్ అనుకుందాం. సో ఇలా ఉంది. ఇప్పుడు యూ హ్యావ్ టు మ్యాచ్ ద వర్డ్స్. కరెక్ట్ వర్డ్స్ ఇక్కడ ఏం ఫిట్ అవుతాయో మీరు చూడాలి. దిస్ ఈస్ టు డాష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ డాష్ అబౌట్ ద యాన్యువల్ హెల్త్ చెకప్. స్కూల్లో యాన్యువల్ హెల్త్ చెకప్ ఉంది, దాని నోటీస్ ఇది. డేట్, టైమ్, వెన్యూ. ఓకే, all the students are requested to bring their dash for health checkup. Okay, for dash or further details dash the undersigned. Okay, so దీన్ని మనం ఇప్పుడు ఎలా చేద్దాం? This is to what? This is to అనగానే this is to inform. Notice board లో this is to inform all the students of student grades 6 to 8. Okay, all the students of grade 6 to 8 about annual health checkup. Date enti, you can write the date anamata, maybe 24th July. Ila raskochu 2026. Time, you can write some time, 10:30 AM. Venue enti, ikkada emana venue unda? Yes, assembly hall. What is it? Assembly hall. Okay, all the students are requested to bring their what can they bring? They can bring their health card. Okay na? For checkup. For dash for what? For queries. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫర్ క్వెరీస్, ఫర్దర్ డీటెయిల్స్, కాంటాక్ట్. ప్లీజ్ కాంటాక్ట్. ఇక్కడ వర్డ్ ఉంది చూడండి, ప్లీజ్. నేను ఇంకొక స్క్రీన్ లో నీట్ గా ఉన్నది చూపిస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ ద అండర్సైన్. అండర్సైన్ అంటే ఈ కింద అస్మా ఇన్ఛార్జ్ అనే పేరు ఉంది కదా, అది చూడండి. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ 6 to 8 అబౌట్ యాన్యువల్ హెల్త్ చెకప్. డేట్, టైమ్, venue. All the students are requested to bring their health card. Paina undi kada ee word, health card. For checkup, for queries or further details, please contact the undersigned. Okay, so notice board lo ekkuva information manamu raay. Only clear information, whatever is essential, that only we will mention. So this is called notice writing. You can also take one topic and make a small writing anamata. Start notice writing. Okay, so మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు డిస్కస్ చేసుకొని you can choose a topic like Independence Day event. దీని గురించి notice writing you can write. You can take it as a homework. ఓకేనా? సో ఏం రాయాలి ఇక్కడ? when are you celebrating? Date, time, venue, ఎక్కడ జరగబోతుంది, అండ్ పార్టిసిపెంట్స్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా? వాట్ గేమ్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ యూ గోయింగ్ టు హ్యావ్? ఇలాంటివన్నీ మీరు ఆలోచించి ఆ నోటీస్ రైటింగ్ లో రాయవచ్చు. ఓకే, సో ఇవాళటి మన క్లాస్ లో మనము టెన్స్ చూసాము, రైట్? టెన్స్ చూసాము, అండ్ దెన్ వి సా డిఫరెంట్ small sentences that use present tense, past tense and future tense. తర్వాత we learnt about present perfect tense. దీన్ని మనం మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ క్లాస్ లో రివైజ్ చేద్దాం. Present perfect tense with more sentences and keywords. One more time in the next class we will revise. Okay, because ఈ past participle ని కరెక్ట్ గా రాయడం రావాలి. have, has, ఇదేమో మనకి కీవర్డ్స్. పాస్ట్ పార్టిసిపల్ ఎలా రాయాలి అనేది మనము చూడాలి. సో ద సెంటెన్స్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, కానీ దాంట్లో పాస్ట్ పార్టిసిపల్ వర్డ్ ని యూజ్ చేస్తాం. అది అర్థమైతే దిస్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, దీంట్లో హ్యావ్, బీన్, గోయింగ్ అట్లాంటి పెద్ద పెద్ద 2-3 కీవర్డ్స్ కావు, బట్ కరెక్ట్ గా
a helping verb has, have and past participle ni add cheyadam raవాలి. So these are some of the words, examples, and mana quiz lo manam konni sentences ni choosam. Also, we saw a notice writing. Okay, this is your textbook activity, your workbook activity. How do you write a notice writing for a health checkup anedi textbook lo undi. Okay, so words, keywords, exam lo pratisari ivvaru. Maname, you have to do this exercise, right? Let's have a notice writing activity for the following topic for the upcoming annual day event. Alantivi ichinappudu, this is to inform all the students of grade 1 to 10th about our upcoming annual day event. Date, time, venue. Okay, all the students are requested to come on time along with their parents for our annual day event. Dress code, white shirt, black pant. Okay, dressed in whatever code the school has. You are asked to assemble in the assembly hall. Carry your water bottles. Alanti instructions, chinna instructions to rasedi notice writing anamata. Ikkada for queries or further details, please contact ani oka number ivvadamu. It's a common practice. You will write your name of the school and date is important and rest of the data. Okay, na? So this was our class for today. So I hope you all made note of the important points. Okay, Malli manamu next session lo one more important topic to we will meet. Okay, so I will make the note of doubts that you have mentioned in the chat box. So whenever we meet for the next time today, the time is up. I will try to resolve them. Okay, na? So see you all in our next session. Thank you for wonderful participation. See you all in our next class. Thank you. Jai Vidya Shakti. Jai.